ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో ఆలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడు కొలువైన ఆలయంలో అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. అయోధ్య రాముడి గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగరవేశారు. గత ఏడాది జనవరి 22న ఈ ఆలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయింది అనే దానికి సంకేతంగా ఈ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ గర్భగుడిలో బాలరాముడికి హారతిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో మోదీ ఈ కాషాయ ధ్వజాన్ని ఎగరవేశారు. ఈ జెండా 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు, త్రిభుజాకారంలో కాషాయ రంగులో ఉంది. దీనిపై రాముడి తేజస్సును, శౌర్యాన్ని ప్రతిబింబించేలా సూర్యుడు, కోవిదార చెట్టు, ఓం చిహ్నాలను బంగారు దారంతో చేతితో ఎంబ్రాయిడరీ చేశారు. వాల్మీకి రామాయణం ప్రకారం కశ్యప మహాముని మందార, పారిజాత మొక్కలను కలపడంతో ఈ కోవిదార చెట్టు ఆవిర్భవించినట్లు చెబుతారు. ధ్వజారోహణ జరిగిన నేటికి తేదీకి ప్రత్యేకత కూడా ఉంది. నేడు వివాహ పంచమి. ఇదే రోజున సీతారాముల కళ్యాణం జరిగింది. ఇక అభిజిత్ లగ్నంలో శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ విశిష్టమైన రోజున అదే అభిజిత్ లగ్నం ముహూర్తంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు.